Very good morning, children. Welcome to another session of physics webinars for intermediate first year. This is D. Srikanth, Principal, Jafargarh. I would like to introduce Venkatramana Rao sir, who is PGT in physics from Yelagandla. In the last session, sir has given a very detailed blueprint as regards to how the first year IPE exam is going to be. Today, sir will discuss long answer questions from work, energy, and power. I expect all students to be attentive. Sit along with a pen and a notebook so that you can note down whatever sir is presenting in this particular webinar. And I also expect you to revisit the video once or twice again, so that you will understand the content properly and you will present the same in the upcoming board examinations. Venkatramana sir, over to you. Thank you very much. So good morning, children. So I hope you are doing well and already you started your preparation for the exam. మీరు ఎగ్జామ్ కి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటారు, రివిజన్ రన్ అవుతుంది మనకి. సో ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాము. ఈ సెషన్ తోని మీరు 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అంటే 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ మీరు ఎగ్జామినేషన్ లో అటెంప్ట్ చేయొచ్చు. 2 క్వశ్చన్స్ రాయాలి మనం, లాంగ్ ఆన్సర్స్ 8 మార్క్స్ క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయాలి. ఈ వర్క్ అండ్ ఎనర్జీలో నుండి మనకి న్యూ ప్యాటర్న్ ప్రకారం 2 క్వశ్చన్స్ ఇచ్చారు వెయిటేజ్ లో. సో మనం ఈ రోజు డిస్కస్ చేసే క్వశ్చన్స్ మీరు కరెక్ట్ గా ఫాలో అయితే, దీన్ని ప్రిపేర్ అయితే క్లాస్ అయిపోయిన తర్వాత మీరు 16 మార్క్స్ కి 16 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. సో 16 మార్క్స్ ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుండి మనకి ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది. సో మీరు దీన్ని మళ్ళీ క్లాస్ అయిపోయిన తర్వాత ఒకసారి రివైజ్ చేసుకుంటే 16 మార్కులు మీకు వచ్చినట్టే. So 16 marks are in your pocket. Let us start, children. Right. So the first long answer question in work, energy and power is develop the notions of work and kinetic energy and show that it leads to work energy theorem. This is question. So question will be asked like this: develop the notions of work and kinetic energy and show that it leads to work energy theorem. వర్క్ కైనెటిక్ ఎనర్జీకి సంబంధించిన నోషన్స్ రాయాలి. అలాగే వర్క్ ఎనర్జీ థీరం ని కైనెటిక్ ఎనర్జీతో ఎలా రిలేట్ అయి ఉంటుంది అని దీనికి ఒక ప్రాబ్లం కూడా ఇస్తాడు. ఇలా మెషిన్ గన్ ఫైర్స్ 360 bullets per minute and each bullet travels with velocity 600 meters per second. If the mass of each bullet is 5 grams, find the power of the machine gun. సో ఇట్లా సింపుల్ గా ఒక ప్రాబ్లం కూడా అడుగుతాడు. క్వశ్చన్ ప్రాబ్లం. సో ఈ క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తే, ఒకవేళ ఈ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో వస్తే ఎక్కువ శాతం పాసిబిలిటీ ఉంది రావడానికి ఎగ్జామ్ లో. సో ఈ క్వశ్చన్ వస్తే మనం ఎలా ఆన్సర్ చేయాలి, సో హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఏమేం రాయాలి మనం. సో ఎగ్జామినేషన్ లో ఫుల్ మార్క్స్ రావాలి అంటే హౌ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది నేను ఒకసారి మీకు చెప్తాను, చూడండి. సో ఫస్ట్ వర్క్ డెఫినేషన్ రాయాలి మనం. స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్, డెఫినేషన్ ఆఫ్ వర్క్, దీనికి 1 మార్క్ ఉంటుంది. అలాగే డెఫినేషన్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ రాసినందుకు 1 మార్క్ ఉంటుంది. అలాంగ్ విత్ ఫార్ములా, వర్క్ డెఫినేషన్ అండ్ ఫార్ములా 1 మార్క్, కైనెటిక్ ఎనర్జీ 1 మార్క్ అండ్ వర్క్ ఎనర్జీ థీరం, వర్క్ ఎనర్జీ థీరం ప్రూవ్ చేస్తాం మనం. సో వర్క్ ఎనర్జీ థీరం ప్రూవ్ చేసినందుకు 4 మార్క్స్ ఉంటాయి.
అంటే స్టేట్మెంట్ ఆఫ్ వర్క్ ఎనర్జీ థీరం అండ్ ప్రూఫ్. సో 4 + 1 5 + 1 6 మార్క్స్ వస్తాయి దీనికి. ఒకవేళ ప్రాబ్లం ఇవ్వకపోతే మనకి ఎగ్జామినేషన్ లో డైరెక్ట్ గా వర్క్ ఎనర్జీ థీరం వెరిఫై చేసినందుకే 6 మార్క్స్ ఉంటాయి. సో మర్చిపోకుండా మనం రాయాల్సింది ఏంటి అంటే వర్క్ అంటే ఏంటి డెఫినేషన్, తర్వాత కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్, వర్క్ ఎనర్జీ థీరం డెఫినేషన్ విత్ ప్రూఫ్. సో ఇలా మార్క్స్ డివైడ్ అవుతాయి. ఇందులో ఏ ఒక్కటి మిస్ చేసినా కూడా మీకు ఆ పర్టికులర్ మార్క్స్ పోతాయి ఎగ్జామ్ లో. కాబట్టి వర్క్ డెఫినేషన్, కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్, వర్క్ ఎనర్జీ థీరం, ప్రూఫ్, ఇది ఇలా ఆర్డర్ లో రాయాలి. రాసిన తర్వాత ప్రాబ్లం కూడా ఇస్తే మనం ప్రాబ్లం సాల్వ్ చేయాలి. సో అవన్నీ ఎలా సాల్వ్ చేస్తాము అనేది ఇప్పుడు మనము డిస్కస్ చేస్తాం. ఓకే, రైట్. Now, develop the notions of work and kinetic energy and show that it leads to work and energy theorem. సో ఎలా చేస్తామని చూద్దాం మనం. ఫస్ట్ మీరు ఈ డయాగ్రామ్ చూస్తే హియర్ వన్ బాడీ ఇస్ దర్. సో వన్ బాడీ హూజ్ మాస్ ఇస్ m. ఇక్కడ మనం ఒక బాడీ తీసుకుంటున్నాం, ఆ బాడీ మాస్ m. m అనే మాస్ ఉన్న బాడీ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నాం. దిస్ ఇస్ ద డైరెక్షన్ ఆఫ్ ద ఫోర్స్. సో ఆ ఫోర్స్ అప్లై చేయడం వల్ల బాడీలో వచ్చే డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే s. సో కన్సిడర్ a body of mass m and apply a force F at an angle theta with the horizontal. ఇది హారిజంటల్ సర్ఫేస్, ఫ్రిక్షన్లెస్ హారిజంటల్ సర్ఫేస్. సో దీని మీద మనం ఫోర్స్ అప్లై చేస్తే at an angle theta the displacement is s. Okay, so now how to explain the work definition? So work definition రాయాలి మనం ఫస్ట్. వర్క్ డన్ బై ద ఫోర్స్, ఆల్వేస్ వర్క్ ఈస్ డన్ బై ద ఫోర్స్. So work done by the force is the product of component of force in the direction of the displacement. కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఫోర్స్ ఉంటుంది కదా, ఈ ఫోర్స్ యొక్క కాంపోనెంట్ ఈ డైరెక్షన్ లో. మనకు హారిజంటల్ కాంపోనెంట్, వర్టికల్ కాంపోనెంట్ తెలుసు. సో ఈ డైరెక్షన్ లో కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ రాయాలి. సో అది ఎంత అవుతుంది అంటే F cos theta అవుతుంది. ఓకే, సో దట్ వీఆర్ గోయింగ్ టు రైట్. So work done by the force is the product of component of force in the direction of displacement and the magnitude of the displacement. So అవి రెండు ఇంపార్టెంట్. ఓకే, సో మనము దేని మీద యాక్ట్ చేస్తాం అంటే ఇక్కడ ఇది ఇంపార్టెంట్. వర్క్ డన్ బై ద ఫోర్స్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద కాంపోనెంట్ ఆఫ్ ది ఫోర్స్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్ అండ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్. సో ఇది డెఫినేషన్ ఆఫ్ ది వర్క్. సో దానికి మ్యాథమెటికల్ ఫామ్ ఏముంటుంది డెఫినేషన్ ఆఫ్ వర్క్ అంటే force F acting on a body and displacement S is produces a displacement S in the body along the positive x direction as shown in the figure. Then W is equal to F cos theta into S. So what is F cos theta? Component of force. ఇది force, ఇది angle theta. ఈ డైరెక్షన్ లో మనం కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ తీసుకోవాలి. సో ఈ డైరెక్షన్ లో కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత అవుతుంది మనకి? సో వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ హియర్? ఇన్ దిస్ డైరెక్షన్ కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ ఇస్ F cos theta. F cos theta into S. ఇది F కాబట్టి ఇది theta, ఇది F cos theta. సో W is equal to F cos theta into S. సో మనకి డాట్ ప్రోడక్ట్ ఆల్రెడీ తెలుసు మనం. సో F S cos theta అంటే F bar dot S bar. So this is the formula for work. Work అంటే dot product of force and displacement. Understood? So thus the work done is the dot product of force and displacement. Work is a scalar quantity. So ఇది work definition and formula. ఇది ఫస్ట్ రాయాలి. ఓకే, సింపుల్ గా ప్రోడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ ఫోర్స్ అని రాసినా కూడా పర్వాలేదు. సో ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ యొక్క ప్రోడక్ట్ అనేది వర్క్. సో వర్క్ ఈజ్ ఏ స్కేలర్ క్వాంటిటీ. దీనికి 1 మార్క్ వస్తుంది. నెక్స్ట్ కండిషన్. వర్క్ ఏ కండిషన్స్ లో 0 అవుతుంది? వర్క్ డన్ బై ఎ ఫోర్స్ ఏ కండిషన్స్ లో 0 అవుతుంది అంటే డిస్ప్లేస్మెంట్ 0 అయితే వర్క్ 0 అవుతుంది. ఎందుకంటే ఇప్పుడే చూసాం కదా మనం వర్క్ ఫార్ములా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ వర్క్? W is equals to F S cos theta.
ఓకే, సో డిస్ప్లేస్మెంట్ జీరో, డిస్ప్లేస్మెంట్ జీరో అయితే జీరో ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో వర్క్ డన్ జీరో అవుతుంది. అండ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఆర్ పర్పెండిక్యులర్. ఫోర్స్ డిస్ప్లేస్మెంట్ పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి, ఇది ఫోర్స్, ఇది డిస్ప్లేస్మెంట్. ఇవి రెండు పర్పెండిక్యులర్ గా ఉన్నాయనుకోండి ఒకదానికి ఒకటి, ఇఫ్ దే ఆర్ పర్పెండిక్యులర్, పర్పెండిక్యులర్ మీన్స్ వాట్, theta is equals to 90, fs cos 90, cos 90 value 0, so total thing will become 0. So work will become 0 in these two cases, that is displacement is 0 and force and displacement are mutually perpendicular. So this is the condition when work done is 0. Work 0 avvadaniki idi condition. Okay, next కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా మనందరికీ తెలుసు. కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ ఏంటి? ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. అంటే బాడీ మోషన్ లో ఉన్నప్పుడు వచ్చే ఎనర్జీని కైనెటిక్ ఎనర్జీ అంటారు. ద ఎనర్జీ పొసెస్డ్ బై ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ మోషన్ ఈజ్ కాల్డ్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఇస్ ½ mv². సో దీనికి మనకి 1 మార్క్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్క్ ఎనర్జీ థీరం డెఫినేషన్. వర్క్ ఎనర్జీ థీరం పేరులోనే ఉంది, వర్క్ ఎనర్జీ అంటే వర్క్ కి ఎనర్జీకి ఉన్న రిలేషన్ చెప్పే థీరం. సో ద థీరం విచ్ రిలేట్స్ వర్క్ అండ్ ఎనర్జీ. సో ద వర్క్ డన్ బై ద రిజల్టెంట్ ఫోర్స్. రిజల్టెంట్ ఫోర్స్ మీన్స్ sum of all the forces which are acting on the body. So the work done by the resultant force acting on a body is equal to the change in its kinetic energy. Very easy statement. ఇలానే రాయాలి స్టేట్మెంట్. వర్క్ డన్ బై ద రిజల్టెంట్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్స్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. బాడీ మీద వర్క్ చేసేది కైనెటిక్ ఎనర్జీలో చేంజ్ కి ఈక్వల్ అవుతుంది. వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. ఓకే, సో దీనికి 1 మార్క్. సో వర్క్ డెఫినేషన్ 1 మార్క్, కైనెటిక్ ఎనర్జీ 1 మార్క్ అండ్ వర్క్ ఎనర్జీ థీరం రాసాం మనం. దీంతో పాటు ఎక్స్ప్లెనేషన్ కూడా చేయాలి. సో ఇది ఎక్స్ప్లెనేషన్. ఫర్ దిస్ ఎక్స్ప్లెనేషన్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ 4 మార్క్స్. చాలా ఈజీ ఎక్స్ప్లెనేషన్, ఈజీ మెథడ్ లో రాయొచ్చు మీరు. అందరికి ఫుల్ మార్క్స్ వస్తాయి ఇలా రాస్తే. ప్రాబ్లం ఇవ్వకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ కి 6 మార్క్స్ ఉంటాయి, ప్రాబ్లం ఇస్తే 4 మార్క్స్ ఉంటాయి. ఇన్ రెక్టిలీనియర్ మోషన్ ప్రూఫ్ ఎలా చేస్తున్నాం మనం? ఇన్ రెక్టిలీనియర్ మోషన్, రెక్టిలీనియర్ మోషన్ అంటే స్ట్రైట్ లైన్ మోషన్ లో, బాడీ స్ట్రైట్ లైన్ లో మూవ్ అవుతున్నప్పుడు. సో ఇన్ రెక్టిలీనియర్ మోషన్ అండర్ కాన్స్టెంట్ యాక్షన్ ఆర్ అండర్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ we have the equation. Already మనకు తెలుసు ఈక్వేషన్, v² - u² is equals to 2as. ఇది అందరికీ తెలిసిన ఈక్వేషన్. v² - u² is equals to 2as, రైట్? సో ఈ ఈక్వేషన్ ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే వీఆర్ ఇక్కడ రాయాలి క్లియర్ గా u అండ్ v. u అంటే ఏంటి? ఇనీషియల్ వెలాసిటీ, v అంటే వెలాసిటీ ఆఫ్టర్ సమ్ డిస్ప్లేస్మెంట్. ఓకే, ఈ ఈక్వేషన్ ని both sides we are multiplying with m/2. We are multiplying, this is important, we are multiplying this equation both sides అంటే రెండు వైపులా కూడా మనం m/2 తోని మల్టిప్లై చేస్తున్నాం. సో we are multiplying both sides with m/2. సో m/2 తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఇక్కడ ఒకసారి నేను ఇక్కడ రాసి చూపెడతాను. ½ m, m/2 అంటే ½ m into v² minus u² is equals to ½ m into 2as. బోత్ సైడ్స్ నేను ½ m తో మల్టిప్లై చేశాను. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ½ m into v² ఏమొస్తుంది? ½ mv². ఇక్కడ ½ m into u², ½ mu², మధ్యలో మైనస్ సైన్. సో ½ mv² minus ½ mu² is equals to right hand side we have m into a into, yes you can see clearly here. సో మనం తీసుకోవాల్సిన ఫస్ట్ ఈక్వేషన్ v² - u² = as. దాన్ని మనం బోత్ సైడ్స్ ½ m తో మల్టిప్లై చేసాం. సో ½ mv² - ½ mu² = mas వస్తుంది. సో ఫ్రమ్ న్యూటన్ సెకండ్ లా మనకి ఏంటి అంటే F is equal to ma. అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ F is equal to ma. సో ఈ ma అని ఉన్న చోట మనం F సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ma అని ఉంది కదా ఇక్కడ. సో ఇది మళ్ళీ రాద్దాం మనం. ½ mv² minus ½ mu² is equals to m into a అంటే F into s. సో F into s. సో మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఈజ్ వర్క్ డన్.
This is the formula for work done when both are acting in a same direction, So this is equals to force into displacement is equals to work done. So అయిపోయింది కదా, work done is equals to ఇదేంటి ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ. ఎందుకు అంటే ఫైనల్ వెలాసిటీ v కాబట్టి ఇది కైనెటిక్ ఎనర్జీ ఫైనల్ మైనస్ ఇది హాఫ్ mu² అంటే కైనెటిక్ ఎనర్జీ ఇనీషియల్ is equals to ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంటే వర్క్ డన్. సో అయిపోయింది ప్రూఫ్. సో వర్క్ is equals to చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో కంక్లూజన్ తప్పకుండా రాయాలి మీరు. ఏంటి? దిస్ ఈజ్ వర్క్ ఎనర్జీ థీరం. సో వర్క్ ఎనర్జీ థీరం ఈజ్ ప్రూఫ్. సో ఐ హోప్ యు అండర్స్టూడ్. అందరికీ అర్థమైంది అనుకుంటాను. v² - u² is equal to as, దాన్ని బోత్ సైడ్స్ రెండు వైపులా మనం మల్టిప్లై చేయాలి m/2 తోని. చేస్తే మనం వర్క్ ఎనర్జీ థీరం వస్తుంది. సో ఇది వర్క్ ఎనర్జీ థీరం ప్రూఫ్, డెరివేషన్ ఫర్ వర్క్ ఎనర్జీ థీరం. సో దీన్ని రాస్తే మీకు 4 మార్కులు వస్తాయి. ప్రాబ్లం ఇస్తే, ఇవ్వకపోతే 6 మార్కులు దీనికే వస్తాయి. సో ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. A machine gun fires 360 bullets per minute. ఈజీ ప్రాబ్లం ఇది. ప్రాబ్లం చేయడానికి మీకు ఒకవేళ ప్రాబ్లం కష్టంగా ఉన్నా కూడా మీరు ప్రాబ్లం వదిలేయకండి. సో ప్రాబ్లంకి ఎప్పుడు కూడా డేటా రాయాలి. ప్రాబ్లంకి మనకి గివెన్ డేటా, ప్రాబ్లంలో ఏమేమి ఇచ్చారు అది రాసుకుంటే మీకు 1 మార్క్ అయినా రావడానికి స్కోప్ ఉంది. సో మెషిన్ గన్ ఫైర్స్ 360 బుల్లెట్స్. సో 360 బుల్లెట్స్ కాబట్టి ప్రాబ్లం ఎలా చేయాలి? నంబర్ ఆఫ్ బుల్లెట్స్. ఓకే, సో హౌ టు సాల్వ్ ది ప్రాబ్లం? నంబర్ ఆఫ్ బుల్లెట్స్, ఎన్ని నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఉన్నాయి రాసుకోవాలి. సో నంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఈజ్ ఈక్వల్స్ టు n. n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఈజ్ ఈక్వల్ టు 360. తర్వాత ఏమి ఇచ్చాడు? పర్ మినిట్. పర్ మినిట్ అంటే ఏంటి అంటే టైం. టైం ఈజ్ ఈక్వల్స్ టు 1 మినిట్. బట్ టైం ఎప్పుడు కూడా మనకి సెకండ్స్ లో ఉండాలి, మినిట్స్ లో ఉండకూడదు. SI యూనిట్ ఫర్ టైమ్ ఇస్ సెకండ్స్. కాబట్టి టైమ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 మినిట్ అంటే 1 మినిట్ అంటే ఎన్ని సెకండ్స్ నైనా? 60 సెకండ్స్. సో 60 సెకండ్స్ అయిపోయింది. టైం రాసాం. ఈచ్ బుల్లెట్ ట్రావెల్స్ విత్ వెలాసిటీ ఆఫ్ 600 మీటర్ పర్ సెకండ్. ప్రతి బుల్లెట్ కూడా ఎంత వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది? 600 మీటర్ పర్ సెకండ్. అండ్ ఇఫ్ ద మాస్ ఆఫ్ ఈచ్ బుల్లెట్ ఈజ్ 5 grams. సో ఈచ్ బుల్లెట్ మాస్ 5 grams. 5 grams. బట్ ఏ యూనిట్ అయినా కూడా, ఏ క్వాంటిటీ అయినా కూడా మనకి SI సిస్టమ్ లో ఉండాలి. గ్రామ్స్ అనేది SI సిస్టమ్ కాదు కాబట్టి మనం కిలోగ్రామ్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. కిలోగ్రామ్స్ అంటే ఏంటి? 5/1000. 1 కిలోగ్రామ్ కి 1000 grams కాబట్టి 1 గ్రామ్ కి 1/1000 కిలోగ్రామ్స్. సో ఇది ఇచ్చిన డేటా. ఈ డేటా అంతా రాసినందుకు మనకు 1 మార్క్ వస్తుంది. సో ఫార్ములా కూడా రాయాలి. ఏంటి? ఏం కనుక్కోవాలి మనము? ఫైండ్ ద పవర్ ఆఫ్ ద మెషిన్ గన్. సో పవర్ అంటే ఏంటి అంటే ఎప్పుడు కూడా పవర్ ఇస్ ఈక్వల్స్ టు వర్క్ బై టైం, వర్క్ డన్ బై టైం. సో ఇక్కడ మెషిన్ గన్ బుల్లెట్స్ ని ఫైర్ చేస్తుంది అంటే వెలాసిటీతో మూవ్ అవుతుంది కాబట్టి ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం ప్రకారం దిస్ వర్క్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ కాదు, మూవ్ అవుతున్నాయి, బుల్లెట్స్ మూవ్ అవుతున్నాయి, దే ఆర్ ఇన్ మోషన్ కాబట్టి we have to use kinetic energy, half mv² by time. సో ఇది ఫార్ములా. ఈ ఫార్ములా కంపల్సరీగా రాయాలి మనము. ఈ డేటా రాసి ఈ ఫార్ములా రాయాలి. రాసిన తర్వాత ప్రాబ్లం ఈజీగా చేయొచ్చు మనం. సో పవర్ ఈజ్ ఈక్వల్స్ టు అన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. హాఫ్ 1/2, అబ్జర్వ్ చిల్డ్రన్ 1/2 m. ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఓన్లీ ఫర్ 1 బుల్లెట్. బట్ మనకి 360 బుల్లెట్స్ అన్నాడు కాబట్టి n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ n టు n చేసుకోవాలి. ఇది ఈచ్ 1 బుల్లెట్ కి ఇంటూ n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ కాబట్టి n. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ m. మాస్ ఎంత నాన్న? ఇక్కడ మాస్ మనం ఆల్రెడీ ముందే రాసుకున్నాం కదా, 5/1000. మాస్ ఈజ్ 5/1000 ఇంటూ v². v² అంటే ఎంత? v ఎంత? 600. సో 600 ఇంటూ 600 ఇంటూ n. n ఎంత? 360 బై టైం. టైం ఎంత? మనం ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కదా టైం, 60 సెకండ్స్. సో టైం ఈజ్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్. సో ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫికేషన్ చేయాలి. సో ఇక్కడ డినామినేటర్లో ఎన్ని జీరోస్ ఉన్నాయి నాన్న? 1 2 3 4. ఈ 4 జీరోస్ క్యాన్సిల్ చేద్దాం మనం.
1 2 3 4 4 zeros క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ 6 1s are 6 ఇక్కడ 6 1s are 6 సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయింది సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 2 3s are 6 సో నౌ సింప్లిఫికేషన్ సో 5 ఇక్కడ 5 ఉంది ఇక్కడ 3 ఉంది 5 into 3 15 into 360 so that is equals to 15 into 0 0 15 6 are 90 9 15 3 is a 45 plus 9 54 so 5400 watt power kada idi kabatti 5400 watt is the answer so దీన్ని మనం కిలోవాట్ లో మెజర్ చేయాలి అనుకుంటే 5.4 కిలోవాట్ సో ఇది సింపుల్ గా డేటా రాసి మనము ఫుల్ మార్క్స్ 8 మార్క్స్ రావాలి అనుకుంటే డేటా రాసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇదే ప్రాబ్లం వస్తుంది మనకి అంటే ఇలాంటి ప్రాబ్లమే ఇస్తారు రైట్ సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాబ్లం అండర్స్టూడ్ చిల్డ్రన్ ఫస్ట్ డేటా రాసుకోవాలి తర్వాత పవర్ ఫార్ములా n నెంబర్ ఆఫ్ బుల్లెట్స్ కాబట్టి 360 తో కూడా మల్టిప్లై చేస్తే మనకి మెషిన్ గన్ యొక్క పవర్ వస్తుంది దట్ పవర్ ఈస్ 5.4 కిలోవాట్ వాట్ లో కూడా చెప్పొచ్చు నో ప్రాబ్లం 5400 వాట్ పవర్ కి యూనిట్ వాట్ అండర్స్టూడ్ చిల్డ్రన్ సో ఇది ఇలా రాస్తే మనకి 8 మార్క్స్ కి 8 మార్క్స్ వస్తాయి డెఫినేషన్ ఆఫ్ వర్క్ డెఫినేషన్ ఆఫ్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ థీరం ప్రూఫ్ అండ్ ప్రాబ్లం అండర్స్టూడ్ చిల్డ్రన్ now coming to next second long answer మనకి 2 లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి మనం రాయాల్సినవి సెకండ్ లాంగ్ ఆన్సర్ ఏంటి అంటే స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ ప్రూవ్ ఇట్ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ మాక్సిమం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఎగ్జామినేషన్ లో చాలా 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎందుకంటే ఇందులో అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్సే బికాస్ మనం రాయాల్సిన 2 లాంగ్ ఆన్సర్స్ ఈ చాప్టర్ లోని రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఉన్నవే 3 లాంగ్ ఆన్సర్స్ ఈ చాప్టర్ లో ఆ 3 నేర్చుకుంటే మనం 2 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు ఎగ్జామినేషన్ లో సో లాంగ్ ఆన్సర్ సెక్షన్ కంప్లీట్ అయిపోతుంది సో స్టేట్ అండ్ ప్రూవ్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ సో దీనికి కూడా ఒక ప్రాబ్లం ఇవ్వడానికి స్కోప్ ఉంది ప్రీవియస్ క్వశ్చన్ లాగానే ఏ పంప్ ఈజ్ రిక్వైర్డ్ టు లిఫ్ట్ 600 కిలోగ్రామ్ ఆఫ్ వాటర్ పర్ మినిట్ మళ్ళీ ఇక్కడ డేటా చూసుకోవాలి 600 కిలోగ్రామ్ ఆఫ్ వాటర్ పర్ మినిట్ టైం ఇచ్చాడు ఫ్రమ్ ఎ వెల్ 25 మీటర్ డెప్త్ అంటే హైట్ ఇచ్చాడు స్పీడ్ 15 మీటర్ పర్ సెకండ్ క్యాల్కులేట్ ద పవర్ మళ్ళీ పవరే అడుగుతున్నాడు సో ఈ ప్రాబ్లం ఎలా చేయాలనేది కూడా మనం డిస్కస్ చేస్తాం ఓకేనా సో దీనికి స్కీమ్ ఆఫ్ ఎవాల్యుయేషన్ దీనికి ఏమేమి రాయాలి ఏ క్వశ్చన్ కి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే మనకి ఎలా రాస్తే ఏమేమి మార్క్స్ వస్తాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం ఓకే సో ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి నాన్న ఫస్ట్ వీ హ్యావ్ టు రైట్ స్టేట్మెంట్ దేనికి స్టేట్మెంట్ వర్క్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ స్టేట్మెంట్ దీనికి 1 మార్క్ స్టేట్మెంట్ కి 1 మార్క్ ఉంటుంది దానికి సంబంధించిన డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది అంటే ఏ పొజిషన్స్ లో వెలాసిటీస్ హైట్స్ ఇవన్నీ మనం డిఫైన్ చేస్తాం ఆ డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది 2 మార్క్స్ అయిపోయాయి ప్రూఫ్ చేసినందుకు 4 మార్క్స్ ఉంటాయి అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో మనం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ప్రూఫ్ చేసినందుకు 4 మార్క్స్ ఉంటాయి ప్రాబ్లం కి 2 మార్క్స్ ఉంటాయి ఒకవేళ ప్రాబ్లం ఇవ్వలేదు అనుకోండి మీరు లక్కీ ఎగ్జామినేషన్ లో ఒకవేళ ప్రాబ్లం ఇవ్వలేదు అనుకుంటే ప్రూఫ్ కే మీకు 6 మార్క్స్ ఉంటాయి సో టోటల్ 6 మార్క్స్ ప్రూఫ్ కే ఉంటాయి అంటే స్టేట్మెంట్ 1 మార్క్ డయాగ్రామ్ 1 మార్క్ ప్రూఫ్ 6 మార్క్స్ అంటే 3 పాయింట్ దగ్గర ప్రూవ్ చేయాలి 3 పాయింట్స్ తీసుకుంటాం మనం 3 పాయింట్స్ ఏబిసి అని ఆ 3 పాయింట్ దగ్గర ప్రూవ్ చేసినందుకు 4 మార్క్స్ ఉంటాయి ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం ఇవ్వకపోతే 6 మార్క్స్ ప్రూఫ్ కే ఉంటాయి సో దిస్ ఈస్ ద స్కీమ్ ఆఫ్ వాల్యూ మనం ఏం రాయాలి స్టేట్మెంట్ మర్చిపోకూడదు కంపల్సరీ స్టేట్మెంట్ రాయాలి దానికి 1 మార్క్ డయాగ్రామ్ వితౌట్ డయాగ్రామ్ వీ కాంట్ ప్రూఫ్ సో డయాగ్రామ్ కంపల్సరీ వేయాలి దానికి 1 మార్క్ తర్వాత ప్రూఫ్ చేసినందుకు 4 మార్క్స్ ప్రాబ్లం ఇస్తే ప్రాబ్లం ఇవ్వకపోతే ప్రూఫ్ కే 6 మార్క్స్ ఉంటాయి ఇలా ఫాలో అవ్వాలి మీరు ఆన్సర్ ఓకేనా చిల్డ్రన్ రైట్ సో ఇప్పుడు మనము దీనికి ఆన్సర్ ఎలా రాయాలి అనేది చూద్దాం ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ రాయాలి స్టేట్మెంట్ చాలా ఈజీ మనం 9th క్లాస్ నుండి చదువుకుంటున్నాం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటి ఎనర్జీని మనం క్రియేట్ చేయలేము ఎనర్జీని డెస్ట్రాయ్ చేయలేము అది మనము
statement form lo rayali. Energy can neither be created nor be destroyed, but it can be converted from one point to one form to another form. Ante electric energy converts into light energy, chemical energy converts into electric energy, like that, one form of energy to another form of energy. And total energy అంటే ఇక్కడ total mechanical energy మనం ప్రూవ్ చేసేది mechanical energy. So total mechanical energy of a closed system always remains constant. ఈ 3 పాయింట్స్ రాయాలి, 3 పాయింట్స్. Energy can neither be created nor be destroyed, converted from one point to another form, one form to another form. Total energy of a system remains constant. This is known as law of conservation of energy. ఇది రాస్తే మనకి 1 మార్క్ వస్తుంది. This is a statement. So energy neither be created nor be destroyed, one form to another form. Total energy remains constant at any point. Right? Right, children. So this is the statement. Now, so we are going to prove. Statement రాసిన తర్వాత మనం ప్రూవ్ చేస్తున్నాం. ఓకే, డయాగ్రామ్ కనుక్కున్నాం కదా, డయాగ్రామ్ కి 1 మార్క్ ఉంటుంది. సో డయాగ్రామ్ లో ఏమేం రాయాలి చూద్దాం. ఏ బాడీ ఆఫ్ మాస్ m, ప్రతిసారి కూడా మనం ఒక బాడీని తీసుకుంటాం, ఆ బాడీ మాస్ m. ఓకే, సో ఏ బాడీ ఆఫ్ మాస్ m, ఇది ఏ బాడీ ఆఫ్ మాస్ m, రైట్? ఈ బాడీ మాస్ m of mass m is freely falling. ఈ పాయింట్ నుండి ఇది ఫ్రీగా కిందికి పడుతుంది ఇలా. It is freely falling at a height h from the ground. So this is important. So ఇది ground, this is ground. Ground నుండి h height లో ఉంది ఈ బాడీ ground నుండి h height లో ఉంది, capital H. So ఈ బాడీ, this body is at a height of h from the ground. The total mechanical energy of the body, ఈ బాడీ ఈ ప్లేస్ లో ఉన్నప్పుడు టోటల్ మెకానికల్ ఎనర్జీ కనుక్కోవాలి మనం. సో టోటల్ మెకానికల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి అంటే కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇది కీ పాయింట్ నాన్న. టోటల్ ఎనర్జీ ఫార్ములా కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, వేర్ కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ, పిఈ అంటే పొటెన్షియల్ ఎనర్జీ. ఇప్పుడు మనము ఏ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి లొకేట్ చేద్దాం. సపోజ్ ఏ, బి అండ్ సి ఆర్ ద పాయింట్స్ ఎట్ హైట్ ఎస్. సో హెచ్ అనే హైట్ దగ్గర, గ్రౌండ్ నుండి హెచ్ అనే హైట్ దగ్గర ఏ అనే పాయింట్ ఉంది, ఇది పాయింట్ ఏ. అండ్ స్మాల్ హెచ్, గ్రౌండ్ నుండి స్మాల్ హెచ్, గ్రౌండ్ నుండి స్మాల్ హెచ్ హైట్ లో ఇంకొక పాయింట్ ఉంది, అది పాయింట్ బి. దిస్ ఇస్ పాయింట్ బి. అండ్ పాయింట్ సి అనేది గ్రౌండ్ మీదే ఉంది, పాయింట్ సి ఈజ్ ఆన్ ద గ్రౌండ్. సో ఇవి 3 పాయింట్స్. పాయింట్ ఏ ఈజ్ ఎట్ ఎ హెచ్ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్, పాయింట్ బి ఎట్ స్మాల్ హెచ్ ఫ్రమ్ ద గ్రౌండ్, పాయింట్ సి ఇట్ ఈస్ ఆన్ ద గ్రౌండ్. అది రాయాలి. So first, body mass and it is at a height h, total mechanical energy is potential energy and kinetic energy. Next, a points ekkadekada unnai, a, b, c and are the points at h height and a small h height and on the ground, from the ground. Anni heights kuda ground nunde measure cheyali, adi important point. Every point a is at h height from the ground, B is at small h height from the ground, C is on the ground. So ఇవి లొకేట్ చేసుకోవాలి మనం. సో ఇక్కడ 2 మార్క్స్ వచ్చేస్తాయి. మనం డయాగ్రామ్ వేసాం, మనం స్టేట్మెంట్ రాసాం. తర్వాత ఇప్పుడు చూడండి, ఎట్ పొజిషన్ ఏ, ఇది కదా పొజిషన్ ఏ మనం అనుకున్నది ఆల్రెడీ. సో దిస్ ఈస్ పొజిషన్ ఏ. సో ఎట్ పొజిషన్ ఏ, సో ఏ పొజిషన్, సో ఏ పొజిషన్ ఎంత హైట్ లో ఉంది మనకి ఆల్రెడీ? క్యాపిటల్ హెచ్ హైట్ లో ఉంది ఫ్రమ్ ద గ్రౌండ్. సో ఫ్రమ్ గ్రౌండ్ నుండి క్యాపిటల్ హెచ్ హైట్ లో ఉంది కాబట్టి ఫస్ట్ ఎట్ పొజిషన్ ఏ, పొజిషన్ ఏ దగ్గర ప్రూవ్ చేస్తున్నాం. సో ఎట్ ద హైయెస్ట్ పాయింట్, ఇదే హైయెస్ట్ పాయింట్. సో ఫ్రీలీ ఫాలింగ్ బాడీ కాబట్టి ఇక్కడ ఇనీషియల్ వెలాసిటీ విల్ బి 0. ఆల్రెడీ మనకు తెలుసు ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. సో ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ 0. సో ఆల్రెడీ మన కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు కదా, హాఫ్ ఎం వి స్క్వేర్. వి ఎంత ఇక్కడ? యు, హాఫ్ ఎం యు స్క్వేర్. సో హాఫ్ ఎం యు స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు యు, 0 కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఈజ్ 0. సో కైనెటిక్ ఎనర్జీ 0 ఎక్కడ? ఇది ఎట్ పాయింట్ ఏ. సో పాయింట్ ఏ దగ్గర కైనెటిక్ ఎనర్జీ 0. మరి పొటెన్షియల్ ఎనర్జీ ఎంత ఉంటుంది పాయింట్ ఏ దగ్గర? పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ ఏ, పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి? mg ఇంటూ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్.
దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. సో గ్రౌండ్ నుండి ఈ పాయింట్ ఎంత హైట్ లో ఉంది. సో ఇది గ్రౌండ్ నుండి హెచ్ హైట్ లో ఉంది పాయింట్. సో గ్రౌండ్ నుండి హెచ్ హైట్ లో ఉంది కాబట్టి ఈ హైట్ తీసుకోవాలి. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్ అయిపోయింది. కైనెటిక్ ఎనర్జీ రాసేసాం, పొటెన్షియల్ ఎనర్జీ రాసేసాం. ఇప్పుడు టోటల్ ఎనర్జీ, టోటల్ మెకానికల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ ఎట్ ఏ, పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఆల్రెడీ తెలుసు కదా, ఎంజీహెచ్. కైనెటిక్ ఎనర్జీ ఎంత? 0. సో టోటల్ ఎనర్జీ ఎట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంజీహెచ్. సో ఏ అనే పాయింట్ దగ్గర మనం టోటల్ ఎనర్జీ కనుక్కుంటే మనకి ఎంత వచ్చింది? ఎంజీహెచ్ వచ్చింది. సో ప్రతి పాయింట్ దగ్గర కూడా టోటల్ ఎనర్జీ మనకి ఎంజీహెచ్ రావాలి. సో వీ హ్యావ్ టు గెట్ టోటల్ ఎనర్జీ ఎట్ ఎవ్రీ పాయింట్ ఎంజీహెచ్. సో అప్పుడు ప్రూఫ్ అవుతుంది లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. అర్థమైంది కదా నాన్న? సో ఇది ఏ అనే పాయింట్ దగ్గర ప్రూవ్ చేసాము. నౌ కమింగ్ టు బి. సో బి అనే పాయింట్ దగ్గరికి వెళ్దాం. సో ఇది ఏ అనే పాయింట్. సో బి అనే పాయింట్ ఎక్కడ ఉంటుంది మనకి? సో దిస్ ఇస్ బి. బి అనే పాయింట్ ఆల్ ఆఫ్ యు సీ ద డయాగ్రామ్ నాన్న. సో బి అనే పాయింట్ గ్రౌండ్ నుండి హెచ్ హైట్ లో ఉంది. ఏ అనే పాయింట్ క్యాపిటల్ హెచ్ హైట్ లో ఉంది. కాబట్టి ఈ హైట్ అంటే ఏ నుండి బి కి బాడీ ట్రావెల్ చేసింది. ఏం కనుక్కుంటున్నాం మనం ఇప్పుడు? ఎట్ పొజిషన్ బి. సో బి అనే పొజిషన్ దగ్గర మనము టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. టోటల్ ఎనర్జీ అంటే ఏంటి? పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇవి రెండు తెలిస్తే చాలు మనకి. సో ఈ పాయింట్ కి రీచ్ అవ్వడానికి ఏ నుండి బి కి ఎంత డిస్టెన్స్ బాడీ ట్రావెల్ చేసింది అంటే మొత్తం ఈ హైట్ క్యాపిటల్ హెచ్, టోటల్ ఈ హైట్ క్యాపిటల్ హెచ్, ఇది స్మాల్ హెచ్. అప్పుడు ఈ హైట్ ఎంత ఉంటుంది? ఏ నుండి బికి హెచ్ మైనస్ హెచ్ ఉంటుంది. అంతే కదా నాన్న? ఈ టోటల్ హైట్ 20 మీటర్స్ అనుకోండి, ఇది 5 మీటర్స్ అనుకోండి. టోటల్ ఇది 20 మీటర్స్, ఇది 5 మీటర్స్ అనుకుంటే ఇది ఎంత ఉంటుంది? 15 మీటర్స్ ఉంటుంది. సో టోటల్ హైట్ లో ఉండి ఈ హైట్ తీసేస్తే మనకి బాడీ ఏ నుండి బికి ట్రావెల్ చేస్తే డిస్టెన్స్ వస్తుంది. సో ఇది హెచ్ మైనస్ హెచ్. సో బాడీ ఇనీషియల్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు 0 హియర్. అండ్ ఎట్ వెలాసిటీ ఎట్ పాయింట్ బి వెలాసిటీ అనేది విబి అనుకుందాం. పాయింట్ బి దగ్గర వెలాసిటీ ఎంత అనుకుందాం? విబి అనుకుందాం. అది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతే, అయిపోతుంది. సో వెలాసిటీ ఎట్ బి ఈజ్ విబి. సో బి డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, డిస్ప్లేస్మెంట్ ఎంత? హెచ్ మైనస్ హెచ్. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ హెచ్ మైనస్ హెచ్. అండ్ ఇనీషియల్ వెలాసిటీ 0. Acceleration due to gravity is plus g because the body velocity and gravity are in the same direction. Velocity is velocity at b. So మనకు ఆల్రెడీ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ తెలుసు. ఏంటది? v square minus u square is equals to 2as. సో v square minus u square is equals to 2as. ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తే ఇప్పుడు మనం b అనే పాయింట్ దగ్గర ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి ఫైనల్ వెలాసిటీ vb అవుతుంది. vb square minus u, u అంటే 0, ఇనీషియల్ వెలాసిటీ ఇది స్టార్టింగ్ పాయింట్ దగ్గర వెలాసిటీ 0 is equals to 2 a అంటే ఏంటి? g ఇంటూ s అంటే h మైనస్ h. ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం కదా మనం, డిస్ప్లేస్మెంట్ ఇస్ h మైనస్ h. సో నౌ సింప్లిఫికేషన్ చేయండి. vb స్క్వేర్ is equals to 2g capital H minus 2g small h. నేను జస్ట్ సింప్లిఫికేషన్ చేశాను. 2g క్యాపిటల్ హెచ్ మైనస్ 2g స్మాల్ హెచ్. ఓకే, సో ఇది విబి స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కనుక్కున్నాం మనం. సో కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ ఎట్ బి ఏంటంటే ఫార్ములా కైనెటిక్ ఎనర్జీకి హాఫ్ m ఇంటూ విబి స్క్వేర్. ఎందుకంటే బి దగ్గర కాబట్టి హాఫ్ m ఇంటూ విబి స్క్వేర్. సో హాఫ్ m ఇంటూ విబి స్క్వేర్. ఇక్కడ విబి స్క్వేర్ ఆల్రెడీ ఉంది, దీన్ని తీసుకొచ్చి సబ్స్టిట్యూట్ చేద్దాం. హాఫ్ m ఇంటూ విబి స్క్వేర్ అంటే ఏంటి? 2gh మైనస్ 2g స్మాల్ హెచ్. సో ఇప్పుడు సింప్లిఫికేషన్ చేస్తే హాఫ్ m ఇంటూ ఐఎమ్ డివైడింగ్ హాఫ్ m ఇంటూ 2gh, దీంతో మల్టిప్లై చేశాను, మైనస్ హాఫ్ m ఇంటూ 2 స్మాల్ gh. సో ఇప్పుడు 2 క్యాన్సిల్, ఇక్కడ 2 క్యాన్సిల్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు mg capital H minus mg small h. ఇది కైనెటిక్ ఎనర్జీ ఎట్ బి.
సో ఇది కైనెటిక్ ఎనర్జీ కనుక్కునే ప్రాసెస్. చాలా ఈజీ. ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ రాసుకొని కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి. కైనెటిక్ ఎనర్జీ at B is mgh minus mg into small h. సో కైనెటిక్ ఎనర్జీ కనుక్కున్న తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ. సో పొటెన్షియల్ ఎనర్జీ at B. పొటెన్షియల్ ఎనర్జీ చాలా ఈజీ. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటిదన్న ఫార్ములా mg into height of the body from the ground. మనం ఎక్కడ కనుక్కుంటున్నాం? B అనే పాయింట్ దగ్గర కనుక్కుంటున్నాం. గ్రౌండ్ నుండి ఎంత హైట్ లో ఉంది B అనే పాయింట్? స్మాల్ h హైట్ లో ఉంది కాబట్టి స్మాల్ h. సో పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు స్మాల్ h. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. సో కైనెటిక్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసాం, పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసాం ఎట్ B. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఎట్ B. టోటల్ ఎనర్జీ కావాలంటే ఏం చేయాలి? పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ యాడ్ చేయాలి. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. అబ్జర్వ్ చేయండి క్లియర్ గా. పొటెన్షియల్ ఎనర్జీ ఎంతనన్నా mg స్మాల్ h. h చాలా కేర్ఫుల్ గా ఉండాలి. స్మాల్ h క్యాపిటల్ h. ఇది స్మాల్ h పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ mg ఇంటూ క్యాపిటల్ h మైనస్ mg ఇంటూ స్మాల్ h. ఇప్పుడు మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ mgh ఉంది, ఇక్కడ మైనస్ mgh ఉంది. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి ఒకదాంతో ఒకటి, ప్లస్ మైనస్ కాబట్టి. ఇంకా మనకు మిగిలింది ఏం టర్మ్? ఓన్లీ mg ఇంటూ స్మాల్ h. సో టోటల్ ఎనర్జీ ఎట్ B is equals to mg into small capital H. వచ్చింది కదా. టోటల్ ఎనర్జీ ఎట్ A కూడా మనకి mgh వచ్చింది. టోటల్ ఎనర్జీ ఎట్ B కూడా mgh వచ్చింది, mg ఇంటూ క్యాపిటల్ H. సో 2 పాయింట్ దగ్గర ప్రూవ్ చేసేసాం మనం. సో ఇంకొక పాయింట్ దగ్గర ప్రూవ్ చేయాలి, రైట్? సో ఇది కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేసి టోటల్ ఎనర్జీ B పాయింట్ దగ్గర మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? మీరు ఈ వీడియో మళ్ళీ రివైజ్ చేసుకోండి క్లియర్ గా. మీకు క్లియర్ గా స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. పొటెన్షియల్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, కైనెటిక్ ఎనర్జీ ఎలా క్యాలిక్యులేట్ చేసాం, టోటల్ ఎనర్జీ అట్ B హౌ వి క్యాలిక్యులేటెడ్, రైట్ చిల్డ్రన్? నౌ కమింగ్ టు ఎట్ పాయింట్ C. ఇంకా మిగిలింది మనకి ఎట్ పాయింట్ C. సో C అనే పాయింట్ దగ్గర ఎలా చేయాలి? C అనే పాయింట్ దగ్గర చాలా ఈజీ. సో C అనే పాయింట్ ప్రూవ్ చేయాలి అంటే మనం C అనే పాయింట్ ఫస్ట్ ఎక్కడ ఉంది? C అనే పాయింట్ వీఆర్ కన్సిడరింగ్ ఎట్ గ్రౌండ్. సో ఈ పాయింట్ దగ్గర కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి, పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కోవాలి. సో దిస్ పాయింట్ ఈజ్ ఆన్ ద గ్రౌండ్. ఈ పాయింట్ గ్రౌండ్ మీదే ఉంది. సో గ్రౌండ్ మీదే ఉంది కాబట్టి ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కనుక్కుందాం. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ C ఈజ్ ఈక్వల్ టు mg ఇంటూ హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్, ఈ పాయింట్ గ్రౌండ్ మీదే ఉంది కాబట్టి హైట్ ఈజ్ 0. దెర్ ఇస్ నో హైట్ ఫ్రమ్ ద గ్రౌండ్. So potential energy is 0. So potential energy is equals to 0 at C. ఇప్పుడు kinetic energy కనుక్కో. సో kinetic energy కనుక్కోవాలి అంటే kinetic energy is half mv square. At which point? C అనే పాయింట్ దగ్గర. సో ఇప్పుడు ఇది A, this is A, this is B, and A to C how much height? Capital H. And this height is how much? Small h. And here velocity is how much? 0. And here velocity is vc. So ఇప్పుడు మనము v square minus u square is equals to 2as అప్లై చేస్తే, if you apply v square minus u square, ఇదే ఈక్వేషన్ ఎందుకు తీసుకోవాలి అంటే we have velocities and displacement, we are not calculating time. సో vc square ఫైనల్ వెలాసిటీ ఎక్కడ కావాలి మనకి? C దగ్గర. సో vc square minus u అంటే ఎంత? ఇనిషియల్ 0 is equals to 2. Acceleration is already small g into capital H. Displacement, body initial ga A దగ్గర ఉంది, now it is at point C, so height is h. So vc square is equals to 2g into capital H. సో ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కనుక్కుందాం. సో కైనెటిక్ ఎనర్జీ at C is equals to half m into vc square. vc square అంటే 2g into capital H. ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా అన్న 2gh. సో ఇప్పుడు 2 cancel. So kinetic energy at C is equals to mg into capital H. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? టోటల్ ఎనర్జీ కనుక్కోవాలి. మెకానికల్ ఎనర్జీ ఎట్ C. ఏంటి ఫార్ములా? పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ C ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఎట్ C. సో పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ C m0 కదా. పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ C ఆల్రెడీ పొటెన్షియల్ ఎనర్జీ ఎట్ C is equal to 0.
So now kinetic energy at C. How much kinetic energy at C? Mg into capital H. So total energy, therefore total energy at C is equal to 0 plus mgh అంటే mgh. సో అన్ని పాయింట్ దగ్గర కూడా మనకి టోటల్ ఎనర్జీ సేమ్ వచ్చింది. సో టోటల్ ఎనర్జీ ఎట్ A is equal to total energy at B is equal to total energy at C, that is equal to mgh. So hence law of conservation of energy is proved. So conservation of energy ని మనం ఇలా ప్రూవ్ చేసాం. సో ఫర్ దిస్ విల్ గెట్ కంప్లీట్ మార్క్స్. ఇలా డీటెయిల్ గా చేయాలి, ఎందుకంటే 8 మార్క్స్ అంటే హైయెస్ట్ మార్క్స్ సెక్షన్ కాబట్టి don't take it easy. So proof of work energy theorem complete. So next మనకి దీనికి అటాచ్డ్ గా ప్రాబ్లం ఇస్తారు. ఓకే, సో హౌ టు సాల్వ్ ద ప్రాబ్లం. సో ప్రాబ్లం ఆల్రెడీ చాలా ఈజీ మనకి, ఎందుకంటే సేమ్ ఇన్ ప్రీవియస్ సెషన్ లో ఒక ప్రాబ్లం డిస్కస్ చేసాం, సేమ్ అలాగే చేయాలి ప్రాబ్లం. సో ఫస్ట్ యు రైట్ ది డేటా. సో ఆల్వేస్ వీ హ్యావ్ టు డూ, before going to solve the problem, write the given data. A pump is required, okay, to lift 600 kilogram of water. So 600 kilogram ante enti nana mass. So mass is equal to 600 kilogram of water per minute. Again minute, time is equal to 1 minute. So 1 minute is equal to how much? 60 seconds. So time completed. From a well 25 meter deep. Deep ante depth. Depth ante height లాగా కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. 25 meters. ఎజెక్ట్ ఇట్ విత్ స్పీడ్ ఆఫ్, మళ్ళీ స్పీడ్ ఇచ్చాడు అంటే మోటార్ వాటర్ ని పైకి లిఫ్ట్ చేసి పంప్ చేస్తుంది. ఎంత వెలాసిటీతోని? 50 మీటర్ పర్ సెకండ్. ఇప్పుడు ఆ మోటార్ యొక్క పవర్ కనుక్కోవాలి. సో ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో ఇది 25 మీటర్ డెప్త్ లో వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ ని మోటార్ పైకి తీసుకొచ్చి పంప్ చేస్తుంది ఇలా. అంటే 25 meters పైకి తీసుకురావాలి అంటే ఇట్ హ్యాస్ టు బి పొటెన్షియల్ ఎనర్జీ, బికాస్ ద వాటర్ హ్యాస్ టు కమ్ టు సమ్ హైట్. తర్వాత పైకి వచ్చిన వాటర్ కొంత స్పీడ్ తోని వెళ్ళాలి. దట్ ఈస్ ద వర్క్ డన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద మెషిన్. సో హియర్ 2 works ఆర్ ఇన్వాల్వ్డ్, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. వాటర్ ని పైకి తీసుకురావడానికి పొటెన్షియల్ ఎనర్జీ కావాలి, పైకి వచ్చిన వాటర్ ని ఎజెక్ట్ చేయడానికి కైనెటిక్ ఎనర్జీ కావాలి. సో ఇక్కడ మనకు పవర్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం ఫార్ములా. వర్క్ ఈజ్ సమ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ టోటల్ వర్క్ తీసుకోవాలి బై టైం. సో ఇవన్నీ మనకి ఆల్రెడీ నేర్చుకున్నాం మనం. పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఏంటి నాన్న? mg ఇంటూ హైట్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? ½ mv² బై టైం. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. సో ఒక్కసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. మాస్ ఈస్ హౌ మచ్? 600 ఇంటూ g వాల్యూ. We can take g value as 10. Problem lo istadu 10 తీసుకోమని. Into height 25 meters plus just నేను సబ్స్టిట్యూట్ చేస్తున్న ఫార్ములాలో అంతే. ½ m మాస్ అంటే మళ్ళీ ఎంత? 600 ఇంటూ v². v² అంటే వెలాసిటీ స్క్వేర్. వెలాసిటీ ఎంత? 50. సో 50² అంటే 50 ఇంటూ 50 బై టైం. టైం ఎంత? 60. సో ఇవన్నీ ప్రాపర్ యూనిట్స్ లో మనం కన్వర్షన్ చేయాలి. సో ఇక్కడ 600 ఉంది, ఇక్కడ 600 ఉంది. సో 600 కామన్ తీసేద్దాం. 600 కామన్ తీస్తే ఇక్కడ 25 ఇంటూ 10 250 ప్లస్ ఇక్కడ 600 ఆల్రెడీ వచ్చేసింది మనకి. 50 ఇంటూ 50 ఎంత? 2500 బై 2 అంటే 1250 బై 60. ఓకే, సో 60 10 times క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ. సో దట్ ఈస్ ఈక్వల్ టు 10 ఇంటూ 250 ప్లస్ 1250 ఎంత? 1500. సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 15,000 వాట్. ఇది పవర్ ఆఫ్ ది మోటార్. సో ఈ టాస్క్ పర్ఫామ్ చేయడానికి మోటార్ ఉండే పవర్ 15,000 వాట్. ఈ 15,000 వాట్ ని we can write 15 kilowatt also. కిలో అంటే 1000. సో 1000 ని మనం కిలోతో రీప్లేస్ చేసుకుంటే, యూజువల్ గా మోటార్ యొక్క పవర్స్ ని కిలో వాట్స్ లో మెజర్ చేస్తాం కాబట్టి 15 kilowatt. సో వెరీ సింపుల్ ప్రాబ్లం.
ఇచ్చిన డేటా రాసుకోవాలి, మనకి 1 మార్క్ వస్తుంది. ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇక్కడ మోటార్ వాటర్ ని పైకి తీసుకురావడానికి పొటెన్షియల్ ఎనర్జీ అండ్ పంప్ చేయడానికి కైనెటిక్ ఎనర్జీ, కాబట్టి సమ్ ఆఫ్ పొటెన్షియల్ అండ్ కైనెటిక్, mgh పొటెన్షియల్ హాఫ్ mv² కైనెటిక్ బై టైం. ఇవన్నీ ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే we will get the answer as 15,000 watt or 15 kilowatt. సో ఇలా మీరు సాల్వ్ చేస్తే 8 మార్క్స్ వస్తాయి. సో మాక్సిమం 8 మార్క్స్ సెక్షన్ మనకి కంప్లీట్ అయిపోతుంది. సో యూ కెన్ గెట్ 16 మార్క్స్. ఈ 2 క్వశ్చన్స్ రావడానికి మాక్సిమం స్కోప్ ఉంది ఎగ్జామ్ లో. లేకపోతే ఈ 2 క్వశ్చన్స్ లో ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ 100% ఎగ్జామ్ లో వస్తుంది. ఓకే, సో ఈ వీడియో మళ్ళీ చూడండి, మళ్ళీ ప్రాబ్లమ్స్ డెరివేషన్స్ అన్ని ప్రాక్టీస్ చేయండి. వెరీ ఈజీ టు స్కోర్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ ఫుల్ మార్క్స్. యూ కెన్ స్కోర్ ఫుల్ మార్క్స్ ఇన్ ద లాంగ్ ఆన్సర్. సో we will discuss very important questions in the next session. Thank you children. Sir, it was a very wonderful session. The way you have presented is really very decent and excellent. I hope the students have followed the entire lecture thoroughly. Once again, I request all students to go through the same video once or twice. Make a note of it, because the questions that sir has discussed are really very important, because they are the most repeated ones in every examination. Okay, the problems that sir has discussed have also repeated several times. So understand the concept very clearly, practice it once or twice until you follow the procedure in which both the theorems have been done. Okay, another piece of advice, all students stay home, stay alert, keep preparing for your examination seriously, as the number of corona cases are increasing by the day. There is a second wave. So stay safe, stay with your books and keep preparing. Ramna Rao sir, thank you very much for this wonderful session. Thank you very much. I hope you will present few more very important questions which would benefit the students immensely. Thank you. Sure.